నమస్తే ఆర్వీఎస్ న్యూస్కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు చూద్దాం. కాకినాడ రూరల్ నియోజకవర్గం ఎమ్మెల్యే పంతం నానాజీ పుట్టినరోజును పురస్కరించుకొని జనసేన కాకినాడ రూరల్ మండలం అధ్యక్షులు గేదెల చిన్నారావు ఆధ్వర్యంలో వాకాలపూడి గ్రామం సూర్య మ్యాక్స్ థియేటర్ వద్ద కేకులు కట్ చేసి అందరికీ మిఠాయిలు పంచి ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జనసేన నాయకులు మానేపల్లి మంజు, వెజ్జల దుర్గారావు, కొల్లుబోయిన శ్రీను, కనిగిరి సత్యనారాయణలు పాల్గొన్నారు. అనంతరం గేదెల చెన్నారావు మాట్లాడుతూ నియోజకవర్గ అభివృద్ధి ప్రదాతగా ఎమ్మెల్యే నానాజీ ఎంతో అభివృద్ధి చేశారని అన్నారు. అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాలతో అభివృద్ధి సంక్షేమంలో నియోజకవర్గం దూసుకుపోతుందన్నారు. ఇలాంటి పుట్టినరోజులు ఎమ్మెల్యే పంతం నానాజీ ఎన్నో జరుపుకోవాలని, నిండు నూరేళ్లు సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని, ఆ కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ఉండాలని కోరారు. అందరికీ నమస్కారం. ఈరోజు కాకినాడ రూరల్ శాసనసభ్యులు మన ప్రియతమ నాయకులు గౌరవనీయులు పంతం నానాజీ గారు పుట్టినరోజు సందర్భంగా ఈరోజు వాకలపూడి గ్రామంలో ఆయనకి విశేష తెలుపుతూ కేక్ కటింగ్ ఏర్పాటు చేశారు మన జనసేన నాయకులందరూ కలిసి. ఇటువంటి పుట్టినరోజు మరెన్నో చేసుకోవాలని ఆ భగవంతుడు నుండు నూరేళ్ళు ఆయు ఆరోగ్యాలు ప్రసాదించాలని, ఆయన ఇంకా ఉన్నతమైన స్థానంలో చూడాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇటువంటి పుట్టినరోజులు మరెన్నో చేసుకోవాలని మన జనసేన వాకలపూడి జనసేన పార్టీ తరఫు నుంచి ఆయనకి మరొకసారి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ నమస్కారం. జై పంతం, జై పంతం, జై పంతం, జై పంతం. పంతం నానాజీ గారి నాయకత్వం, పంతం నానాజీ గారి నాయకత్వం, పంతం నానాజీ గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం. హ్యాపీ బర్త్డే పంతం నానాజీ గారు, హ్యాపీ బర్త్డే. ఈరోజు మా పంతం నానాజీ గారు బర్త్డే సందర్భంగా వాకలపూడి గ్రామంలో కేక్ కట్ చేయడం జరిగింది. దీనికి మా తోటి నాయకులు చిన్నారావు గారు, మండల కార్యదర్శి సత్యనారాయణ గారు, వైడి ప్రసాద్, శ్రీను, కొలుబోయిన శ్రీను అందరూ కలిపి నాయకులందరూ కలిపి ఈ కేక్ కట్ చేయడం జరిగింది. మా నాయకులకి పంతం నానాజీ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆయన నిండు ఆరు ఆరోగ్యాలతో వర్ధిల్లాలని కోరుకుంటూ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై పంతం, జై పంతం, జై పంతం, జై పంతం. పంతం నాయకుడి గారి నాయకత్వం వర్ధిల్లాలి, పంతం నాయకుడి గారి నాయకత్వం వర్ధిల్లాలి, పంతం నాయకుడి గారి నాయకత్వం వర్ధిల్లాలి. అందరికీ నమస్కారం. ఈరోజు మా నాయకుడు, మా బాస్ జన్మదిన వేడుకలు నిర్వహించడం జరుగుతుంది. ఇందుకు నాతోటి కార్యకర్తలు, జన సైనికులు ఉన్న వాళ్ళందరూ కూడా సహకరించారు. ఇక్కడ అందరి సమక్షంలో కేక్ కట్ చేయడం వల్ల నాకు చాలా ఆనందంగా ఉంది. మా సార్ ఇటువంటి పుట్టినరోజులు ఇంకా ముందు ఇంకా ఎక్కువగా చేసుకోవాలి, ప్రజల్లో వల్ల ఇంకా మంచి మంది అలా చేస్తూనే కొనసాగాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుతున్నాను. నా మనస్ఫూర్తిగా మా సార్కి జనసేన శుభాకాంక్షలు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మా కాకినాడ రూరల్ శాసనసభ్యులు శ్రీ పంతం నానాజీ గారు జన్మదిన శుభాకాంక్షలు వేడుకల్ని మా వాకలపూడి గ్రామంలో ఇలా జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది. ఇలాంటి వేడుకలు మరిన్ని జరుపుకోవాలని శ్రీ పంతం నానాజీ గారికి ఆయా ఆరోగ్యాలు, అష్టైశ్వర్యాలు, దాంతోపాటు మరెన్నో ఉన్నతమైన పదవులు ఆయన అధిరోహించి మాకు ప్రజలందరికీ కూడా ఇంకా చాలా మంచి చేయాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇప్పటికే ఎన్నుకున్న సంవత్సరంన్నర రోజుల్లోనే ఆయన ప్రజల నాయకుడిగా, ప్రజలు మెచ్చిన నాయకుడిగా అందరూ మనలో పొందిన వ్యక్తి నానాజీ గారు. అలాంటి వ్యక్తిని మళ్ళీ గెలిపించుకోవాలని వాకలపూడి ప్రజానీకంతో పాటు కాకినాడ రోడ్డు ప్రజలు కూడా చాలా మంచిగా కోరుతున్నారు. చాలా అందరికీ కూడా ఇలాంటి పుట్టినరోజులు మా నానాజీ గారు చాలా గెలుపుకోవాలని ఆనందం ఎదురు మనసులో వస్తుంది. థ్యాంక్ యూ. హిందూ మతం ముసుగులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై విషం చిమ్ముతున్నారు బీజేపీ నేత మాధవ్. దగ్గుబాటి పురంధేశ్వరి, టీడీపీ రాసిచ్చిన స్క్రిప్ట్ బీజేపీ నేతలు కాపీ పేస్ట్ చేస్తున్నారు. దీని బదులు పవన్ కళ్యాణ్ లాగా తమ పార్టీని చంద్రబాబుకు అద్దెకు ఇచ్చేయచ్చు.
గతంలో ఆలయాలను ధ్వంసం చేసిన కేసులో ఉన్న వాళ్ళంతా వారి కూటమిలో భాగస్వాములైన టీడీపీకి చెందిన వాళ్లే అని బీజేపీ నాయకులు మర్చిపోయారు. మర్చిపోదామా మన రఘురాముడి తలను ధ్వంసం చేసిన మతోన్మాదులను? ఇది మర్చిపోయారా? నేను ఇంకోటి కూడా మీకు గుర్తు చేస్తా. మర్చిపోదామా అని. మర్చిపోదామా? ఇది మర్చిపోయారా? తిరుమలలో 1000 కాళ్ల ఇది రాయరా ట్వీట్లో. పుష్కరాలు మళ్ళీ వస్తున్నాయి. పురంధేశ్వరి గారు, మాధవ్ గారు, మరిచిపోదామా? పుష్కరాలు మళ్ళీ వస్తున్నాయి. 12 ఏళ్ళు అయిపోయింది అప్పుడే. ఇది మర్చిపోకండి, ఇది గుర్తుపెట్టుకోండి. ఎక్కడన్నా గొప్పగా కొత్త అంటే ఆలయాన్ని జీర్ణం అవుతుంటే ఎక్కడన్నా కట్టారా? ఇదెందుకు టైప్ చేయలా? ఇదెందుకు ట్విట్టర్లో పెట్టలా? భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం రెండిట్లో మీ ఇద్దరు కమలం పార్టీ పువ్వు గుర్తోళ్ళు కదా, పువ్వు పార్టీ వాళ్ళు కదా. చెప్పండి, మరిచిపోదామా? ఇది మాత్రం మర్చిపోబాకండి. మళ్ళీ ఆగస్టు 18ని కూడా రాశారు. 2023 ఆగస్టు 18న కేంద్ర ప్రభుత్వానికి. ఆఖరికి శ్రీకాకుళం జిల్లా కోర్మ అనే గ్రామంలో శ్రీకృష్ణుడి యొక్క మార్గదర్శాన్ని, ఆయన చూపించిన మార్గంలో బతకటానికి విజయవాడలో 200 ఆలయాల్ని చంద్రబాబు నాయుడు ఓట్ల దొంగతనంలో, ఓటుకు నోటు దొంగతనంలో హైదరాబాద్లో పట్టుబడి అరెస్టు కాకుండా మధ్య మార్గంగా ఒక భారతీయ జనతా పార్టీ నాయకుడు పరిష్కారం చేస్తే పారిపోయి ఇక్కడికి వచ్చిన తర్వాత చేసినటువంటి ఘనకార్యం ఈ ఆలయాల ధ్వంస రచన. మర్చిపోదామా? మీరే అప్పుడు ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ మీదే, భారతీయ జనతా పార్టీ చేతిలోనే ఉంది. మర్చిపోదామా? ఆనుకుని లక్ష్మీ గణపతి ఆలయంలో భక్తి శ్రద్ధలతో సంకటహర చతుర్థి పూజలు, గణపతి హోమం. భాద్రపద సంకటహర చతుర్థి సందర్భంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గ పరిధిలో ఆలమూరు మండలంలోని చింతలూరు గ్రామంలో శ్రీ లక్ష్మీ గణపతి ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారికి ప్రాంతకాల అభిషేకాలు, గరిక అర్చనలు చేశారు. చింతలూరులో సంకటహర గణేష హోమాన్ని పాలంకి వెంకట నరసింహారావు ఆధ్వర్యంలో భక్తుల సహాయ సహకారాలతో నిర్వహించారు. నరసింహారావు మాట్లాడుతూ ఈ చతుర్దశితో 6 సంవత్సరాలు పూర్తి చేసుకుని వచ్చే నెల చతుర్దశి 7వ సంవత్సరం లక్ష్మీ గణపతి హోమం పూజా కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. ఈ లక్ష్మీ గణపతి హోమం అనేది విఘ్న నివారకుడైన శ్రీ మహాగణపతిని, ధన సమృద్ధి ప్రదాత అయిన మహాలక్ష్మిని ఒకేసారి ఆదరించడానికి చేసే శక్తివంతమైన హోమం. ఈ హోమం వల్ల ధన సంపదలు సమృద్ధిగా లభిస్తాయి. ఈ హోమాది కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. మూలాధారే స్థితో నిత్యం త్వం శక్తిత్రయాత్మకః వాణ్యో వినోధ్యాయంతి నిత్యం త్వం బ్రహ్మాత్మం విష్ణుస్త్వం రుద్రస్త్వం ఇంద్రస్త్వం అగ్నిస్త్వం వాయుస్త్వం సూర్యస్త్వం చంద్రమాస్త్వం బ్రహ్మభూర్భువస్వరం గణాదీకేన్ పూర్వోచ్చార్యవర్ణాదీకేన్ తదనంతరం అనుస్థానః పరతరః అధ్యేంద్రసితం తారేణ రుద్రం ఏతత్తోమనస్వరూపం గకారూపం అకారో మధ్యమరూపం అనుస్వారశ్చ ఆద్యరూపం బిందురుత్తరరూపం నాదస్సంధాన్యక్తామృతపుష్పై సుమోదితం భక్తానికర్మిణం దేవం జగత్కారణముచ్యుతం ఆవిర్భూతం హృద్యానోకయేన నమో నమః
ఓం నమో భగవతే రుద్రాయ ఓం నమస్తే త్రమణోతోతిషవే నమో సునీలగ్రీవాయ సహస్రాక్షాయ నిర్విషే అతో యస్య స్వమోహం తేభ్యో నమః ప్రముఖ ధర్మస్తు వయోరాగ్నియోజ్యాం యాచతే హస్తైషవః పరాతా భూవ అవతద్యనస్తవం ధాత్తాఖ్యహతేషుదే నిసేభ్య సల్యానాం ముఖాసివోన సమనా భవ విజంతరకవర్తన అవసర్యోపావాముత అనేసన్నశేషవ ఆరోగ్య శంకతేః యాతేః తన్మేస్తమహస్తే పురోపతే తనోః తయాస్మాన్ విశ్వతస్వమేష్మయా ప్రభుజ నమస్తే అస్మాయుధాయానామకాయ కృష్ణవేః ఉపాధ్యాపతే నమో బాహువ్యాకరధర్మనే పరతే ధర్మనో హేతరస్మానస్య విస్మతః అథోయ ఇషుద్ధస్తవానే అస్మన్యతే నమస్తే అస్తు భగవన్విస్తే స్వరాయ మహాదేవాయ త్రయంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమః. ఢిల్లీ పర్యటనలో భాగంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ శుక్రవారం నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా ఎన్ఎస్డి కార్యాలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తనకు నటన నేర్పిన సత్యానంద్ ఎన్ఎస్డి గురించి గొప్పగా చెప్పేవారు. ఏపీలో ఎన్ఎస్డి క్యాంపస్ ఏర్పాటు చేసే ఆలోచనలో ఉన్నామని అన్నారు. ఈ క్రమంలో వైసీపీని విమర్శించారు. వైసీపీకి ప్రత్యేక రాజ్యాంగం ఉండి ఉంటుందని, అది తమ ప్రభుత్వ హయాంలో చెల్లదన్నారు. చేసిన కామెంట్ ఎన్నిసార్లు చేస్తుంది, వాళ్ళ ఓన్ కాన్స్టిట్యూషన్ ఒకటి ఉండదు, దాని ప్రకారం చేసుకున్నారు. అంటే భారత రాజ్యాంగాన్ని నమ్మితే మరి అది కాదు కదా, మేబీ వాళ్ళ సంవిధానం లేదంటే వాళ్ళ రాజ్యాంగం ప్రత్యేకంగా ఇది ఉండండి. విజయవాడలో డయేరియా బాధితులను పరామర్శించిన అనంతరం మంత్రి సత్యప్రసాద్ మీడియాతో మాట్లాడారు. మిత్రులారా, ఆర్ఆర్పేట ప్రాంతంలో గత 4 రోజులుగా డయేరియల్ కేసెస్ రావడం, వాటిని మొదట్లోనే గుర్తించి జిల్లా కలెక్టర్ని అదేవిధంగా సంబంధిత వైద్య శాఖ అధికారులను డిఎంహెచ్ఓని అప్రమత్తం చేయడం, ఇక్కడ స్కూల్లో ఒక క్యాంపును నిర్వహిస్తూ నాణ్యమైన వైద్య సేవలను అందించే ప్రయత్నం ప్రభుత్వం చేస్తూ ఉంది. అయితే గతంలో మొదట్లో 20 నుంచి 30 డయేరియల్ ఎపిసోడ్స్ వస్తూ ఉంటే ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల కారణంగా వైద్య శాఖ సిబ్బంది కానీ జిల్లా యంత్రాంగం తీసుకున్న చర్యల కారణంగా తగ్గుముఖం పడతా ఉంది. అయితే ఇవాళకి కూడా కొన్ని కేసులు వస్తున్నాయి. ఇవాళ కూడా ఆ పేషెంట్తో మాట్లాడితే నిన్నటి నుంచి 3 ఎపిసోడ్లు 4 ఎపిసోడ్లు ఈ రకంగా వస్తున్నాయని చెప్పడం జరిగింది. అయితే గత 4 రోజులుగా హౌస్ టు హౌస్ సర్వేలెన్స్ చేయడం, ప్రజల్లో అవగాహన కలిగించే ప్రయత్నం చేయడం, అదేవిధంగా ప్రతి ఇంటికి కూడా డాక్సీ దగ్గర నుంచి ఓఆర్ఎస్లు ఇవ్వడం, అంటే ప్రివెంటివ్ మెజర్స్ కూడా తీసుకోవడం జరుగుతూ ఉంది. ఇంటింటి వీధులలో చాటింపు వేయడం వల్ల ఇక్కడ ఒక క్యాంప్ నడుస్తున్న విషయం కూడా ప్రజలకు తెలియడం, మొదట్లోనే కాస్త కడుపు నొప్పి లేదా 1-2 విరేచనాలు వాంతులు వస్తే వెంటనే ఆసుపత్రికి వస్తున్నారు. ఇప్పటిదాకా మొత్తం 141 కేసులు వచ్చాయి. ఒక 68 కేసుల దాకా యాక్టివ్ కేసులు ఉన్నాయి ఇక్కడ జీజీహెచ్లో, ఇక్కడ క్యాంపులో కూడా. కానీ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు, యంత్రాంగం అప్రమత్తంగా ఉంది. భారతదేశ 15వ ఉపరాష్ట్రపతిగా సిపి రాధాకృష్ణన్ అధికారికంగా ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్భవన్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆయన చేత ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, కేంద్ర మంత్రులు, రాజ్యసభ సభ్యులు, రాష్ట్రపతి కార్యాలయ అధికారులు హాజరయ్యారు. ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్కు ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల అభినందనలు తెలిపారు. I, Chandraviram Ponnusamy Radhakrishnan, do swear in the name of God do swear in the name of God that I will bear true faith and allegiance that I will bear true faith and allegiance to the Constitution of India to the Constitution of India as by law established, and that I will faithfully discharge the duty upon which I am about to enter.
congratulations. ఎటువంటి పార్కింగ్ ఇవ్వకుండా సర్పవరం మెయిన్ రోడ్లో గల శుభానికేతన్ స్కూల్కి సంబంధించి పార్కింగ్ ఇవ్వకపోవడంతో నడి రోడ్డుపై స్కూల్ వదిలే సమయంలో స్కూల్కి వచ్చే సమయంలో తీవ్ర ఇబ్బంది కలుగుతూ ట్రాఫిక్తో ప్రజలు తీవ్ర ఇబ్బందులు కలుగుతున్నాయి. గతంలో కూడా ఇక్కడే ఇది స్కూల్ బస్సు సర్పవరం గ్రామ వాసిని ఢీకొనడంతో అతడు మృతి చెందాడు. స్కూల్ యాజమాన్యం నిర్లక్ష్య ధోరణితోటే ఇక్కడ ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు, బాటసారులు, వాహనదారులు తీవ్రంగా ఆరోపిస్తున్నారు. దీనిపై విద్యాశాఖ అధికారులు చర్యలు తీసుకుని ట్రాఫిక్ ఇబ్బందులను తొలగించాలని, ప్రమాదాలు అరికట్టాలని, ట్రాఫిక్ పోలీసులు కూడా చర్యలు తీసుకోవాలని, ట్రాఫిక్ అంతరాయం లేకుండా ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చూడాలని వారు కోరుతున్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.